హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ తమ్నెల్లో మీరు చూసే ఉంటారు, కెనడాలో నేను ఏం చేశాను అని చెప్పేసి వ్లాగ్. నేను వచ్చి 1.5 మంత్ అవుతుంది కాబట్టి పార్ట్ టైమ్స్ అట్లా ఏముండదు, ఇంట్లోనే ఏం చేస్తాను అని చెప్పేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఫ్రూట్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇండియా నుంచి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఫీవర్ ఉండే. సో ఫీవర్ బట్టి నా హాస్పిటల్లో చేయించుకుంటే బ్లడ్ లేదు అని చెప్పారు. బ్లడ్ లేదని చెప్పేసి ఫ్రూట్స్ అట్లా బ్రేక్ఫాస్ట్ కింద అలవాటు చేసుకుంటున్నాను. ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు అంటే అందులో మెయిన్గా నేను ఉంటాను. ఆ ఫ్రూట్స్ కింద నేను అంటే బ్రేక్ఫాస్ట్ టైంకి అట్లా ఒక దోసకాయ, ఒక ఆపిల్, 2 సంత్రాలు ప్లస్ 3 ఖర్జూరస్, కోకోనట్ వాటర్, నైటే సోక్ చేసుకున్న బాదం ఉంటుంది. మీరు ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టాను, మీరు షార్ట్ చూసుంటే మీకు తెలుస్తుంది. నేను దోశ కోసం మిక్సీ పడుతున్నాను నేను ఇప్పుడైతే. సో పులిసిన పిండి అట్లా మేమేం తినము, అప్పటికప్పుడు పట్టుకొని తింటాము. ప్రతిసారి మిక్సీ అట్లా నాకు ఆగిపోతూ ఉంటుంది. మినప్పప్పు కొంచెం ఎక్కువైనా నేను తీసుకున్న మీడియం సైజ్ మిక్సీ దానికి. సో ఆగిపోయిన ప్రతిసారి ఆ బటన్ని నేను ఆన్ చేసుకుంటాను. నాకు ఇది ఫస్ట్లో తెలియలేదు, మా అమ్మని అడిగితే చెప్పింది కింద వైట్ అన్న రెడ్ అన్న అట్లా ఉంటుంది, అది దాన్ని మళ్ళీ పైకంటివంటే మళ్ళీ నార్మల్గా స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నది. సో పిండి పట్టిందంతా క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పల్లి చట్నీ కోసం మళ్ళీ పల్లి చట్నీ పట్టాలి కదా అని చెప్పి. లంచ్ టైం అవుతుంది, సో లంచ్ చేసేస్తున్నాను. నైటే మిగిలిపోయిన రైస్ ఉంటే ఓవెన్లో కొంచెం వేడి చేసేసుకొని లంచ్ చేసేస్తున్నాను. లంచ్లోకి నేను ఆలు కర్రీ, నిన్న నైట్ కర్రీ, అది కూడా కొద్దిగా రైస్ కొద్దిగా కర్రీ ఉంటే లంచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏదో యూట్యూబ్లో ఒక మూవీ చూస్తూ తింటున్నాను నేను నార్మల్గా. సో కర్రీ నైట్ చేసిందే కాబట్టి బాక్స్లోకి అని చెప్పి కొంచెం ఎక్కువనే చేసుకుంటారు. ఆలు కర్రీ విత్ టమాటోతో చేసారు, నాకేమో ఫ్రై ఇష్టం, కాకపోతే బాక్స్లోకి సరిపోదు కాబట్టి టమాటోతోనే చేస్తారు. సో పల్లి చట్నీలోకి పల్లీలు వేయిస్తున్నాను నేను. పల్లి చట్నీ ప్రాసెస్ అంతా చూపిద్దామని చెప్పేసి నేను అనుకున్నా. వేయిస్తున్న టైంలోనే నాకు ఫైర్ అలారం వచ్చింది. ఫైర్ అలారం ఒక 3 టైమ్స్ కంటిన్యూస్గా వచ్చిందంటే ఫ్లోర్ మొత్తం వస్తుంది. సో మాకు $2000 ఫైన్ ఉంటుంది. నార్మల్గా ఇక్కడ ఏదైనా వంట చేయాలంటేనే భయం అవుతుంది నాకు, కానీ ఫైర్ అలారం నేను చేయంగా వచ్చింది కాబట్టి మస్తు భయమైంది. అందుకే వీడియో తీయలేకపోయినా. ఎగ్ దోశ వేసేసుకొని నేను తిన్నాను, శశికి కూడా వేసి ఇచ్చేసాను నేను. ఈవినింగ్ డ్రెస్సెస్ వాషింగ్ అని చెప్పి కిందికి వెళ్ళాం. మేమున్న అపార్ట్మెంట్స్లో బేస్మెంట్లో ఉంటాయి ఇట్లా వాషింగ్ మెషిన్స్ అన్ని చాలానే ఉంటాయి. వాషింగ్ మెషిన్స్ వేరుంటాయి, డ్రైయింగ్ మెషిన్స్ వేరుంటాయి అన్నట్టు. ఒక వాషింగ్ మెషిన్కి మనం $2.90 అట్లా కట్ చేసుకుంటుంది. డ్రైయింగ్ మెషిన్కి $1.40 అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. చిన్న పని మీద బయటకు వెళ్ళినాం, ఎందుకంటే నా PR కార్డ్ కోసం అని చెప్పి. ఫొటోస్ రిజెక్ట్ అయ్యాయి, నేను ఇండియాలో తీసుకున్నాను అవి. సో అవి రిజెక్ట్ అయినాయి అని చెప్పేసి మళ్ళీ నన్ను పోజ్ చేయమని చెప్పారు. పోజ్ చేయాలంటే కెనడా పోస్ట్ వాళ్ళే పోజ్ చేస్తారు అన్నట్టు ఇమిగ్రేషన్ వాళ్ళకి. సో వాళ్ళు స్ట్రైక్లో ఉండే, నేను వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం స్ట్రైక్లోనే ఉన్నారు. సో శశి వర్క్ నుంచి వచ్చేటప్పుడే వాళ్ళు ఓపెన్ చేసిర్రు అని చెప్పి కనుక్కోవడానికి వెళ్తే ఓపెన్ ఉంది, మీరు పోజ్ చేయొచ్చు అని ఆమెను చెప్పింది. సో మళ్ళీ మేము ఫొటోస్ అవన్నీ తీసుకొని అక్కడికే వెళ్ళాం మేము. ఎవరిదో ఏమో పార్సల్ అది అట్లా కొలుస్తారని చెప్పి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు పోజ్ చేయలేం కాబట్టి ఫస్ట్ టైం చూసినా నేను. సో మేము కూడా పోజ్ చేయలేకపోయినాం, ఎందుకంటే నేను నేమ్ తప్పుగా రాసిన. మళ్ళీ ఫొటోస్ దిగుదాం అనే టైంకి వాడు క్లోజ్ చేసేసుకున్నాడు షాప్. సో మేము నైట్ డిన్నర్లోకి చికెన్ పులావ్ చేసుకుందాం అనుకున్నాము. సో దానికోసం అని చెప్పి నో ఫ్రిల్స్కి వెళ్ళి నో ఫ్రిల్స్లో కొత్తిమీర ఇంకా చికెన్ ప్లస్ బాస్మతి రైస్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళినాము. కొత్తిమీర సిలిండర్ 2 వేరే వేరే ఉంటాయి చూపిస్తున్నాడు, ఇక్కడ రాసింది ఉంటుంది కొరియాండర్ అని చెప్పేసి, మనం అది తీసుకోవాలని చెప్పి. సో బిల్ కట్టేసి మేము ఇంటికి వచ్చేసినాము. చికెన్ పులావ్ చేసేసుకొని తిన్నాము. బాయ్.